హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 41-42 వచనాలు చదువుకున్నాం పిల్లలు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించి చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యులలో మరి అందరూ ప్రభు యొక్క పనిలో నిమగ్నమయ్యారు. ఇస్కరియోతు యూదా తప్ప మిగతా వారందరూ దేవుని పరిచర్యను కొనసాగిస్తున్న క్రమంలో మరి పేతురు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తాం. దయచేసి మీరు 36వ వచనంలో చూసినట్లయితే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములను ఉంచుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, ప్రభునందు ప్రియులరా, సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువునుగాను క్రీస్తుగాను నియమించెను అనే విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ కారణం తెలుసుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అయ్యో మేము ఇంత తప్పు చేసినామా అనుకొని వారి హృదయములో పొడవబడ్డారు, గాయపరచబడ్డారు. ఎంత దోషము చేసే సమయమని వారు పశ్చాత్తాప్తులయ్యారు. అయి వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. ఏమని అంటే, వారితో చెప్తున్న విషయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం అక్కడ చూస్తాం. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అప్పటి వరకు పరిశుద్ధాత్మను వరము లేదు ఎవరి జీవితంలోనైనా. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే మీరు మారు మనసు పొందాలి. తప్పకుండా యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొందాలి అన్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అంతేకాకుండా 40వ వచనంలో ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆజ్ఞాపిస్తున్నాడు కాదు, లేదంటే బతిమాలుచున్నాడు కాదు, గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఏమి చేయాలి? మీరు మూర్ఖులకు ఈ తరమునకు వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించారు. అపోస్తులైన పేతురు భక్తుడు దేవుని యొక్క మరి ఉద్దేశం ఏంటో ఇక్కడ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. రక్షణ పొందినటువంటి ప్రతి విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, ఈ తరమునకు వేరైన అనుభవము ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా పలికిస్తూ ఉన్నాడు. పేతురు భక్తుని ద్వారా పలికిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి నిరంతరము జ్ఞాపకం ఉంచుకున్నది, నేను ఈ లోక సంబంధిని కాను, ఈ లోక మర్యాదను నేను అనుసరింపను, ఈ యుగ ధర్మము చొప్పున నేను నడుచుకున్నాను. రక్షణకు ముందు మన జీవితాలు ఈ యుగ సంబంధం చొప్పున, ఈ యుగ ధర్మం చొప్పున నడుచుకున్నాము. రక్షణ పొందడానికి ముందు ఈ లోకంలో కలిసి జీవించాను, లోకంతో కలిసి నడిచాను, కలిసి సమస్తమును జరిగించాను. కానీ రక్షణ పొందిన నేను ఈ లోకమునకు వేరైన వ్యక్తిని, లోకమునకు వేరు చేయబడిన వ్యక్తిని, లోకమునకు నాకు ఒక మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉన్నది అని ఎంచుకున్నటువంటి జీవితము ప్రతి ఒక్కరిలో
ఉండాలి, కలిగి జీవించాలి. ఈ విషయాలను చెబుతూ ఇంకొక మాట చెబుతున్నాడు. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. హల్లెలూయా. అతని వాక్యమును అంగీకరించిన వారు అంటే ఎవరి వాక్యము? పేతురు యొక్క వాక్యమును అంగీకరించలేకుండా బాప్తిస్మము పొందలేరు పిల్ల. ఇది గమనించాలి మనం. ఎప్పుడైతే మనము వాక్యమును అంగీకరిస్తామో దానికంటే ముందు మనం చేయాల్సిన ప్రక్రియ ఏంటి? వినాలి. హల్లెలూయా. వాక్యమును అంగీకరించారంటే అంతకుముందు వారు చేసిన పరిస్థితి ప్రక్రియ ఏంటి అంటే వారు వాక్యమును విన్నారు. ఎవరు చెప్తున్న వాక్యమును విన్నారు? పేతురు చెబుతున్న వాక్యమును విన్నారు. దాని అందు విని విధేయులయ్యారు. విధేయులై దానిని అవలంబించారు. వినడం ఒకటి, విధేయులం అవటం ఇంకొకటి. తర్వాత కలిగే ప్రక్రియ పేరే అంగీకరించడం. వినకుండా విధేయులు కాకుండా మనం అంగీకరించలేము. ఏ వాక్యమునైనా కానీ, ఏ ఉపదేశమునైనా. ఉపదేశమునకు మొదటగా మనము చెవినివ్వాలి. అందుకే మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఆయన చెప్తాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవి గలవాడు వినాలి అంటే వాడు చెవులను సిద్ధపరచుకోవాలి. చెవులు అందరికీ ఉన్నాయి, కానీ అందరూ దేవుని మాటలు వినలేకపోతున్నారు. దేవుని మాటలను వినాలంటే ఆషామాషిగా వినడానికి మనకు కుదరదు ప్రియులారా. అందుకే యెషయా ప్రవచన గ్రంథంలో భక్తుడు ఒక మాట చెబుతాడు. ఏమనంటే, ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించను అన్నాడు. దయచేసి యెషయా ప్రవచన గ్రంథము 'ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు' అంటాడు. శిష్యుడు వినున్నట్లుగా ఆయన నాకు వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మాటలు వినకుండా దేనిని కూడా నేను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. దయచేసి 50వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనములో చూసినట్లయితే, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంటే వినుబుద్ధి నాకు కలగజేయమని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. శిష్యుడు ఏ విధంగా అయితే వింటాడో అలా వినడానికి నాకు వినుటకై ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? ఆ శిష్యునికి తగిన నోరు. హల్లెలూయా. శిష్యునికి తగిన నోరు మనకు ఉండాలి. శిష్యులు విన్నట్లుగా మనము వినే చెవులు మనకు ఉండాలి. తర్వాత ఏమన్నాడు? ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు. అంటే చాలామంది ఏం చేస్తారట? చాలామంది తిరుగుబాటు చేస్తారట. చాలామంది వినుబుద్ధి లేని కారణాన్ని బట్టి దేవుడు ప్రకటిస్తున్న వాక్యమును వినలేని చెవులను కలిగి ఆ వాక్యమునకు విముఖులవుతారు, ఆ ఉపదేశమునకు విముఖులవుతారు, ఆ ప్రకటనకు విముఖులవుతారు. వారు వినలేరు. ఎందుకు వినలేరు అంటే అక్కడనే చెబుతున్నాడు, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారట. ఆయన మీద తిరుగుబాటు చేసి ఇంకా ఏమంటాడు? వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. ఆయన తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ వినకుండా తొలగిపోతారని అర్థం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు వినుబుద్ధి ఉండాలి. ఫస్ట్ సిద్ధ మనస్సుతో దేవుని వాక్యమును వినాలి. ఇర్మియా 6:10 చెప్తాడు, వినుటకు తమ మనసు లేని కారణాన్ని బట్టి వారు వినలేకపోయారు. ఇదిగో వారు దేవుని యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దానిని తృణీకరింతురు అన్నారు. దేవుని వాక్యమును వినాలి. పేతురు చెప్పిన వాక్యమును వీరు అంగీకరించారు అంటే మొట్టమొదటిగా వారు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడుతున్న మాటలను వారు విన్నారు. విని అలాగున ఉన్నదని అంగీకరించారు. యేసుక్రీస్తు నామములో తప్ప ఇంకా మనము బాప్తిస్మం పొందడానికి వేరొక నామము లేదని వారు గ్రహించి వారు ఏం చేశారు? వారు బాప్తిస్మము పొందారు. ఆ రోజు ఇంచుమించు ఎంతమంది చేర్చబడ్డారు? 3000 మంది చేర్చబడ్డారు. ఇలా దేవుని వాక్యమును విని అంగీకరించి ఎవరైతే
బాప్తిస్మము పొందుతారో, విని దానిని అంగీకరించి ఎవరైతే బాప్తిస్మము పొందుతారో వారు తప్పకుండా వారు అనుసరించే ఒక పద్ధతిని ఇక్కడ తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకుండా ఉండిరి అన్నారు. హల్లెలూయా. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందో తెలుసా? పేతురు ప్రసంగించినప్పుడు దేవుని వాక్యమును ఏ విధంగానైతే విని ఆ 3000 మంది రక్షణ పొందారో, విని అంగీకరించి అవలంబించి ఏ విధంగానైతే రక్షణ పొందారో ఆ అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో వారు తప్పకుండా అపోస్తుల బోధను కనుగొంటారు. హల్లెలూయా. అపోస్తుల బోధ యందు ఎడతెగకుండా ఉన్నారు అంటే నానా విధములైన అన్య బోధలు వారి కళ్ళ ముందుకు వచ్చినా కానీ వాటిని వారు అంగీకరించలేదు. అపోస్తుల బోధ ఉన్నదంటే అపోస్తుల బోధన గురించి మాట్లాడుతున్నానంటే అపోస్తులు వేయని, అపోస్తులు బోధించని బోధ ఇంకొకటి ఉన్నది. అదేంటంటే దుష్టుడైన అపవాది నెలకొల్పిన దుర్బోధ. దానినే అన్య బోధలు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆ దుర్బోధ నుండి మనం ఎప్పుడు కూడా మనం ఆనందాన్ని పొందుకోలేము. అది మనల్ని నష్టపరుస్తుంది. మనము స్థిరులము కావాలి, మనము కదలని వారము కావాలి. ఏ విషయంలో అంటే అపోస్తుల బోధ విషయంలో. అపోస్తుల బోధ విషయంలో మనము చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి పిల్లరా. ఎందుకంటే లోకంలో చాలా బోధలు వచ్చేసాయి. కాబట్టి అపోస్తుల బోధ యందు మనం ఎడతెగకుండా ఉండాలి. తర్వాత సహవాసము అన్నాడు. సహవాసంలో మనము ఎడతెగకుండా ఉండాలి. సహవాసంలో ఎడతెగకుండా ఉండిరి అంటూ వారిని గురించి చెప్తున్నానంటే మీరు కూడా ఉండాలి అని మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అపోస్తుల బోధ యందు మీరు ఎడతెగకుండా ఉండాలి. అదేవిధంగా సహవాసములో కూడా ఎడతెగకుండా మీరు ఉండాలని చెబుతున్నాడంటే చాలామంది సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తారని అర్థం. ఆ దినమును సమీపించుకొలది మరీ ఎక్కువగా మీరు కూడుకొనచ్చు అని అన్నాడు. మరీ ఎక్కువగా కూడుకొను అంటే సహవాసము చాలామంది ఏం చేస్తారట? నిర్లక్ష్యం చేస్తారు. సహవాసములో ఎడతెగకుండా మనం ఉండాలి అంటే మనము సహవాసములో స్థిరులము కావాలి. సహవాసములో అంటు కట్టబడాలి పిల్లరా. ఏ సహవాసము అంటే ఏంటి అంటే క్రీస్తు శరీరములో మనమందరము అవయవములము అన్నాడు. ఈ అవయవములో మనము ఒక శరీరముగా చేయబడాలి అంటే మధ్యలో ఒక ఎముకకు మధ్యలో ఇంకొక ఎముకకు కీలు ఉంటుంది. కీలు వలన కలుగు బలము చేత అన్నాడు. మీరు దయచేసి కొలస్సీ పత్రికల ఎఫెసీ పత్రికలోనికి రండి. దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే ఆయన శిరసై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరము అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది అన్నాడు. శరీరము ఎప్పుడు అభివృద్ధి కలుగజేసుకుంటున్నాడంటే ప్రతి కీలు వలన కలుగు బలము చేత అన్నాడు. ప్రతి కీలు వలన కలుగు బలం అన్నాడు. ఈ ఒక ఎముకకు ఇంకొక ఎముకకు మధ్యలో ఉన్నటువంటి ఆ భాగాన్ని కీలు అంటారు. అట్లనే ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసికి ఎప్పుడైతే సహవాసము కలిగి ఉంటారో అప్పుడు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి సహవాసమును మనం నిర్లక్ష్యము చేయొద్దు. ఆదిమ అపోస్తుల కాలంలో సంఘము మరి ఎలా నడుచుకున్నదంటే వారు బలమైన సంఘముగా ఎంచబడ్డారు. వారు అద్భుతములు చేసే, సూచక క్రియలు చేసే స్థితిలోనికి వారు ఎదిగిపోయినారు. ఆ సంఘములో నుండి రక్షణ పొందిన వారే మరి అక్కడ చెబుతాడు కదా. దయచేసి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ కొంతమంది భక్తులు కనబడతారు. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు 8 మందిని 7గురిని ఎంచుకుంటారు. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయములో మీరు చూసినట్లయితే 5వ వచనం, ఈ మాట జనులందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకరు, నీకానోరు, తీమోరు, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యొక వాడైన అగు నికోలాసు అను వారిని ఏర్పాటు చేసి సంఘములో ఎటువంటి వాళ్ళు ఉన్నారట? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, మంచి పేరు పొందిన 7గురు మనుషులు అన్నాడు. వారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి మనుషులని రాయబడింది. 3వ వచనంలో చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని
మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి అన్నాడు. వీరు ఎలా ఉన్నారు? విశ్వాసముతో నింపబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఇటువంటి అనుభవము ఆనాటి సంఘాల్లో కనబడ్డది. ఇప్పుడు ఈనాటి సంఘాలలో ఇటువంటి అనుభవము చాలా కరువైపోయింది. పిల్లలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన అందరి చేత మంచి పేరు పొందినటువంటి ఆత్మ చేత నింపబడినటువంటి మనుషులు ఈనాడు కరువైపోయారు. ఎందుకు అంటే సహవాసమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తుల బోధ ఎంత ప్రాముఖ్యమో సహవాసం కూడా అంతే ప్రాముఖ్యం. సహవాసం ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం చేస్తామో, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడినాక కూడా తప్పు చేసే ప్రమాదం ఏర్పడుతుంది. పిల్లలు దావీదు పరిశుద్ధాత్మ పూర్ణుడే, కానీ ఒకానొక కాలములో బలహీనుడయ్యాడు. ఆ బలహీనతకు కారణం ఏంటంటే దేవునితో సహవాసము పక్కన పెట్టాడు. లోకములో ఉంటున్నటువంటి వాటి మీద దృష్టిని కేంద్రీకరించాడు. ఎప్పుడైతే ఆ పరిస్థితిని ఆయన జీవితంలోకి వచ్చిందో ఆయన తన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. అనేకుల మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తి అంత ఘోరమైన తప్పు చేశాడని రాయబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని, అది అన్యజనులలో కూడా అటువంటి కార్యము జరగదని చెప్పేసి నాథానని ప్రవక్త హెచ్చరించారు. ప్రభునందు ప్రియులరా, కాబట్టి సహవాసములో మనము కొనసాగుతూ ఉండాలి. సంఘ సహవాసం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, గొప్ప వరము, గొప్ప దీవెన. సంఘములో ఒకరికొకరు మనము సహవాసములో ఉండాలి. ఆ సహవాసము పవిత్రమైన సహవాసమై ఉండాలి. ఎన్నటికి పరిశుద్ధత నీ మందిరమునకు అనుకూలం అన్నాడు కదా 93వ సంకీర్తనలో. కాబట్టి నిరంతరం మనం చేస్తున్న సహవాసమైనా, ప్రార్థన కూడికైనా, మనం చేస్తున్న పనులన్నింటిలో కూడా మనకు ముఖ్యంగా కనపడాల్సిన ప్రక్రియ పేరు పరిశుద్ధత. ప్రియుల పరిశుద్ధత కలిగి సహవాసంలో ఉండాలి. పరిశుద్ధత కలిగి మనం పరిశుద్ధత లేకుండా సహవాసంలో ఉంటే నీతో పాటు ఇంకొకరిని కూడా నువ్వు నష్టపరిచే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి సహవాసం ఉండాలి, అది పరిశుద్ధమైన సహవాసమై ఉండాలి. ఈనాడు సహవాసం అనే ముసుగులో చాలామంది తప్పిపోతున్నారు. పిల్లలు సహవాసం అనే ముసుగులో చాలామంది అపవిత్రులైపోతూ ఉన్నారు. సహవాసం అనే ముసుగులో చాలామంది దేవునికి అయిష్టులుగా బ్రతుకుతున్నారు. సహవాసము చేయాలి. అది ఆనాడు అపస్తుల కాలంలో సంఘము ఎటువంటి సహవాసము కలిగి ఉన్నారో అటువంటి సహవాసము కలిగి ఉండాలి. పిల్లలు ఆరోగ్యకరమైన సహవాసము మనము చేయాలి. హల్లెలూయ. తర్వాత ఇంకొక మాట ఏమన్నాడు? వీరు రొట్టె విరుచుట యందు అన్నాడు. రొట్టె విరుచుట యందు కూడా మనం ఎడతెగకుండా ఉండాలి. రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా ఉండాలంటే ప్రతి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నామని అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో మరి అపోస్తులైన పౌలు భక్తుడు ఒక ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ 7 రోజులు ఉంటాడు. సోమవారం నుండి ఆదివారం వరకు అక్కడనే ఉంటాడు. కానీ ఆ 7 దినములలో 6 దినములు చేయలేని ఒక కార్యం 7వ దినమున చేస్తాడు. అది రొట్టె విరిచే కార్యక్రమం. ఈ రొట్టె విరిచే కార్యక్రమం ప్రతి ఆదివారం తప్పకుండా మనము చేయాలి. ప్రతి ఆదివారం తప్పకుండా మనము ప్రభువుల బలలో చెయ్యి వేయాలి. రొట్టె విరుచుటలో మనం ఎడతెగకుండా ఉండాలంటే చాలామంది ఎడతెగ పరిస్థితి కలిగి ఉంటారని అర్థం. ఎడతెగకుండా ఉండాలి అని చెబుతున్నాడంటే అది ఆజ్ఞ. వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎడతెగకుండా ఉండాలి. వారు బలవంతులై ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మనము బలవంతులం కావాలంటే రొట్టె విరుచుటలో మనం ఎడతెగకుండా ఉండాలి. యేసయ్య అన్నాడు, నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. అంత్య దినమున నేను వానిని లేపుతానన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఆయన శరీరము మనకు నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానమునై ఉన్నది అన్నాడు. కాబట్టి ఆయన శరీరమును తినాలి తప్పకుండా, ఆయన రక్తమును ప్రతి ఆదివారం తప్పకుండా త్రాగాలి. ఎవరికి ఇది ఆజ్ఞ? రక్షణ పొందని వారి గురించి మాట్లాడండి. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి అవలంబించవలసిన పద్ధతులలో ఒకటి ఏంటంటే రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉండాలి. ఆ తర్వాత ప్రార్థన చేయుటలో అన్నాడు. ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఉండాలి. ప్రార్థన చేయుటలో ఎడతెగకుండా ఉండాలి అని చెప్తున్నానంటే ప్రార్థనలో చాలామంది ఎడతెగుతారని అర్థం. ఆనాటి సంఘము ఎడతెగకుంటున్నారు కాబట్టి మనము ఎడతెగకుండా ఉండాలి. దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములు 2-4 వచనాలు కలిసి వచనాలు చూసినట్లయితే, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలిగిన వారై దాని యందు మెలకువగా ఉండు అన్నాడు. ఏమండి? ప్రార్థనల యందు నిలకడగా ఉండి అన్నాడు. అంటే ప్రార్థన యందు మనం నిలకడ లేని స్థితి ఈ సమాజం మనకు కలగజేస్తుంది, శరీరం మనకు కలగజేస్తుంది, కుటుంబం మనకు కలగజేస్తుంది, ప్రార్థనలో చంచలమయ్యే పరిస్థితిని కలగజేస్తుంది. కానీ మనం నిలకడగా ఉండాలి. నిలకడగా ఎప్పుడు ఉండగలుగుతాము అంటే దేవుని మీద మనము ఆధారపడ్డప్పుడు మనం నిలకడగా ఉండగలుగుతాం.
మన స్వశక్తి మీద ఆధారపడితే మనం ప్రార్థనలో ఏనాడు నిలకడగా ఉండలేము. ఎందుకంటే శరీరము బలహీనము అని ముందుగానే దేవుడు చెప్పేశాడు. ఈ బలహీనమైన శరీరంలో మనం నిలకడగా ఏ విషయంలో మనం ఉండం. పరిశుద్ధత విషయంలో మనం నిలకడగా ఉండలేము. న్యాయమును అనుసరించడంలో నిలకడగా ఉండలేము. దేవుడు అప్పగించిన పరిచర్య జరిగించడంలో మనం నిలకడగా ఉండలేము. ఏది కూడా మనకు చేత కాదు. మనకు చేత కావాలి అంటే, మనము చేయగలగాలి అంటే మనము దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. ప్రార్థన చేయుటకు నాకు మెలకువ దయచేయని మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మెలకువను కలగజేస్తాడు కూడా. ప్రార్థన యందు నిలకడగా ఉండే స్థితిని నాకు కలగజేయ ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి వేడుకునాలి. నీవు ఎప్పుడైతే ఆశతో దేవుని వైపు చూస్తావో, ఆశ కలిగిన ప్రాణములకు ఆయన తృప్తిని కలగజేస్తాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. స్థిరులము కావాలి, కదలని వారము కావాలి. ఎప్పుడైతే ప్రార్థన యందు నిలకడగా ఉంటావో నీ జీవితంలో నీవు కోరుకుంటున్న విధంగా దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. హల్లెలూయా. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది అన్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన చేయకముందు మన పరిస్థితులు మనం మార్చుకోలేమని అర్థం. నువ్వు ఒకవేళ ప్రార్థన చేయగలిగితే, ప్రార్థన చేయకముందు నువ్వు ఒకరిమే పని చేస్తావు. ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు ఆ పనులలో దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయగలుగుతావని అన్నాడు ఒక భక్తుడు. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా నువ్వు పని చేస్తే నువ్వు ఒక్కరివే చేస్తావు. కానీ ప్రార్థన పూర్వకంగా పని చేయగలిగితే నీ పనిలో, నువ్వు చేస్తున్న పనిలో దేవుణ్ణి కూడా ఇన్వాల్వ్ చేసిన వాడిని అవుతావు. హల్లెలూయా. ప్రార్థన మనము పైకి చేస్తున్నప్పుడు దేవుడు దిగి వస్తాడు. ఏ కార్యమైతే నువ్వు పూనుకుంటావో ఆ కార్యంలో దేవుడు సఫలీకృతం చేస్తాడు. కాబట్టి రక్షణ పొందుతున్న వారిలో ఉన్నటువంటి మొదటి విషయం ఏంటంటే వాక్యమును అంగీకరించారు. వాక్యమును అంగీకరించి ఎవరైతే రక్షణ పొందారో, రక్షణ పొందిన వారందరూ వారు అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉన్నారు. ఈ ఎడతెగని అనుభవము మనము కలిగి ఉన్నప్పుడు మనము దేవునికి ప్రతిబింబాలుగా ఈజీగా తయారైపోతాం. ఈనాడు దేవుని పోలిక ఎందుకు రాలేకపోతున్నదంటే, దేని విషయంలో కూడా మనము దేవునికి నిలకడగా ఉన్న పరిస్థితిని కనపరచలేకపోతున్నాం. అపోస్తుల బోధ తప్ప వేరే బోధ మీద మనము దృష్టిని కేంద్రీకరించద్దు. అపోస్తుల బోధ వింటున్నాం, వెంటనే దుర్బోధన కూడా వింటున్నాం. ఆ అపోస్తుల బోధ విన్నప్పుడు మళ్ళీ దుర్బోధన విన్నప్పుడు నువ్వు దేంట్లో ఈ అపోస్తుల బోధ ఎంత స్థిరుని కాకుండా ఆ దుర్బోధ ఏం చేస్తుందంటే నిన్ను డామినేట్ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఏది స్వచ్ఛమైన బోధనో దానిని మనము వెంబడించాలి, దానినే మనము అనుసరించాలి. హిత బోధకు అనుకూలమైన బోధనే చేయమన్నాడు. దయచేసి మీరు రండి. రెండవ తిమోతి పత్రిక దయచేసి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నాడు. కాబట్టి హితబోధకు అనుకూలమైన బోధనే చేయమన్నాడు. దయచేసి ఆ 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనము చూడండి. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము అన్నాడు. హితవాక్య ప్రమాణమును గైకొనమంటే మూలవాక్యములు ఏమన్నాడు? ఆరోగ్యము గల వాక్య ప్రమాణమును గైకొనుము అన్నాడు. ఈ గైకొని ఏం చేయాలి? ఎవరైతే హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు పోగు చేసుకుంటున్నారో వారిని గద్దించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు. వారి కొరకు సమయమందు అసమయమందు ప్రయాసపడమన్నాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించమన్నాడు. హల్లెలూయా. కాబట్టి హితవాక్యమును, ఆరోగ్యకరమైన బోధను మనము అనుసరించాలి. ఇది విధాయకము. దానికి భిన్నమైన స్థితిలో మనం ఉంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాము. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడి అన్నాడు. ఎక్కడ? హెబ్రీ పత్రిక 13:9 అన్నాడు. నానా విధములైన అన్య బోధల చేత మీరు త్రిప్పబడకూడి. అంటే నానా విధములైన అన్య బోధలు ఏం చేస్తాయి? ఎప్పుడెప్పుడు త్రిప్పుకుందాము నా వైపు అని చెప్పేసి అవి ప్రయత్నం చేస్తాయి. వాటి వైపు మనం త్రిప్పబడకూడి అన్నాడు. వాటికి త్రిప్పబడకుంటే మనము అపోస్తుల బోధ యందు స్థిరులము కాగలుగుతాము. ఎడతెగని సహవాసము మనము చేయగలుగుతాము. బోధలో మనం నిలిచి ఉండాలి, సహవాసములో నిలిచి ఉండాలి.
తర్వాత రొట్టె విరుచుటలో నిలిచి ఉండాలి, తర్వాత ప్రార్థన చేయుటలో నిలిచి ఉండాలి. ఈ ప్రాముఖ్యమైన విషయాలను మనము ఎప్పుడు చేయగలుగుతాము అంటే దేవుని వాక్యమును మనము అంగీకరించినప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యమును అంగీకరించక మునుపు మన చెవులను సిద్ధం చేసుకున్నాలి. ఆయన వినుటకు ప్రతి ఉదయము నా వినుబుద్ధి పుట్టించెను, శిష్యునికి తగిన మనస్సు నాకు కలిగించనన్నాడు. యెషయా 50లో చెప్పాడు కదా, 3, 4, 5 వచనాల్లో. కాబట్టి ఆ ప్రార్థన మనం ప్రతిరోజు చేయాలి. ప్రభువా, నాకు వినుబుద్ధి పుట్టించండి, నా నోరును తెరవండి, నీ వాక్యమును ఉపదేశించడం కావలసిన శక్తిని నాకు దయచేయండి అని మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అక్కడ ఆ మాటలో ఒక మాట చెబుతున్నాడు. దయచేసి చూడండి ఆ మాట. ఎటువంటి జ్ఞానం ఆయన పొందుకున్నాడంటే యెషయా ప్రవచన గ్రంథము 50వ అధ్యాయము, యెషయా 50వ అధ్యాయము. దయచేసి అలసిన వారికి 4వ వచనం చూడండి. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి కలిగిన నోరు యెహోవా నాకు కలిగజేసినాడు అనడానికి ముందు ఆయనకు ఒకటువంటి జ్ఞానం వచ్చిందట. ఎటువంటి జ్ఞానము? అలసిన వాణిని మాటలతో ఊరడించు జ్ఞానం. హల్లెలూయా. నిన్న మనం చెప్పుకున్నాం, సొలొమోను దైవ జ్ఞానము పొందినవాడు. హల్లెలూయా. సొలొమోను ఎటువంటి జ్ఞానం పొందినవాడు? తీర్పు తీర్చుటలో దైవ జ్ఞానము పొందినవాడు. అదేవిధంగా దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినాడు. దైవ జ్ఞానం పొందినందుకు సొలొమోను దైవ జ్ఞానం పొంది తీర్పు తీర్చినందుకు అతని తీర్పునకు అనేకులు భయపడ్డారు. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఈ విషయాలు మనం చూస్తాం. ఆ మాట ఒక మాట చూపించి నేను ముగించేస్తాను. దయచేసి 3వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం చూడండి. మొదటి రాజులు 3:28వ వచనం. అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడింది. హల్లెలూయా. జనులు ఎందుకు భయపడ్డారు? ఇతడు దైవ జ్ఞానము పొందిన కారణాన్ని బట్టి అనేకులు భయపడ్డారు. ఇప్పుడు సమూయేలు గ్రంథం రండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము దయచేసి 14వ వచనంలో చూసినట్లయితే, మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడై ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడి ప్రవర్తించిన సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. అంటే దైవ జ్ఞానము ఎవరికైతే ఉంటుందో, సుబుద్ధి కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి సమాజము లోబడుతుంది, సమాజము భయపడుతుంది, సమాజము వారి మాటకు మరి తప్పకుండా వారి మాటను అంగీకరిస్తారు. పిల్లలు లోకము భయపడ్డారు. సొలొమోనుకున్నటువంటి జ్ఞానమును బట్టి అన్నాడు లోకము భయపడ్డారు. సౌలు భయపడ్డాడు. దావీదును ఎప్పుడెప్పుడు చంపుదామని పరిగెత్తినటువంటి సౌలు దావీదులో ఉన్నటువంటి సుబుద్ధిని చూసి, దావీదు మిగుల సుబుద్ధి గలవాడి ప్రవర్తించగా సౌలు చూసి మిగుల ఆ సుబుద్ధి కలిగి ప్రవర్తించిన ప్రక్రియను చూసి అతడు భయపడ్డాడని రాయబడి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము దైవ జ్ఞానము పొందుకునాలి. దైవ జ్ఞానం పొందుకునాలంటే వినయ భయభక్తులతో మనము దేవుని యొక్క వాక్యము వినాలి. హల్లెలూయా. దాన్ని మరి అంగీకరించాలి, దానిని అవలంబించాలి. ఎప్పుడైతే ఈ ప్రక్రియను మనం కలిగి జీవిస్తామో అప్పుడు తప్పకుండా మనము నిలకడగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఈ కడవరి కాలములో అన్ని విషయంలో చంచలులంగా మనం చేయాలని దుష్టుడైన అపవాది పూనుకున్నాడు. అన్ని విషయంలో మనం స్థిరులుగా ఉండడానికి మనము మన ఛాయశక్తులుగా మనం ప్రయత్నం చేస్తూ దేవుని మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా దైవ జ్ఞానం పొందిన గుంపులో మనము, ఆత్మాభిషేకము ఉన్నటువంటి గుంపులో మనము కూడా ఉండగలుగుతాము. దేవుని పరిచర్యలో మనం పాలివారమై ముందుకు సాగగలుగుతాం. దేవుడు అటువంటి కృప సహాయము మనందరికీ అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. కొంత ఆలస్యమైంది, దాని మీద దృష్టి నిలపకండి ప్రియులారా. అమూల్యమైన వాక్యం సందేశమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దాని మీద దృష్టి నిలుపుదాం. ఆనాడు సంఘము ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. పేతురు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘములో ఏకత్వం ఉన్నది. ఈనాడు సంఘములో ఏకత్వం లేదు. ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసే అనుభవము లేదు. ఆ కారణాన్ని బట్టి ఆనాడు